తెలంగాణకు వచ్చాక మాట్లాడకుండా ఉండటమా? రక్తం ఉప్పం కదా, ఎవరికైనా రక్తం ఉప్పొంగకపోతే దాంట్లో ఆ ఒంట్లో రక్తం ఉందా లేదా, మనుషులో కాదో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది మన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ మహాసభల నినాదం. సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టండి, మనువాదాన్ని తరిమి కొట్టండి, మహిళల హక్కులు కాపాడండి. అనుకోవచ్చు కొంతమంది, ఈ ఆడవాళ్ళకి సామ్రాజ్యవాదానికి ఏమిటి సంబంధం అని. అమెరికా ఒత్తాసుతోటి ఇజ్రాయెల్, ఇంతలా ఉన్న ఇజ్రాయెల్ దేశం, అది ఎక్కడుందో కూడా మ్యాప్ చూస్తే కనపడదు, పాలస్తీనా మీద దాడులు చేసి వేల మంది పిల్లల్ని చంపేసింది. ఇట్లాంటి సామ్రాజ్యవాదం రేపు పొద్దున్న నీ నెత్తిన కనుక వచ్చి పడితే నువ్వేమవుతావో ఆలోచించుకో. మనం ఇవాళ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్న వాళ్ళం, మనకు ఆ అనుభవం ఉన్నది. రేపు పొద్దున మన నెత్తిన రాదా ఈ సామ్రాజ్యవాదం? దీన్ని తిప్పికొట్టాలా అక్కర్లేదు, ఆలోచించండి. మదురో వెనుజులా గొప్ప పరిపాలన చేస్తున్నాడు. ఇవాళ దేశానికి గొడవలు వస్తే ఐక్యరాజ్య సమితి ఉన్నది, భద్రతా మండలి ఉన్నది, అక్కడ మాట్లాడుకోవచ్చు. నువ్వెవడిపోయి ఇంకొక దేశం పోయి దాడి చేయడానికి ఆ దేశాధ్యక్షుని జైల్లో పెట్టే హక్కు నీకు ఎవడిచ్చాడని చెప్పేసి అడుగుదాం ఆడవాళ్ళ వద్దా చెప్పండి. కాబట్టి సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టండి, మనువాదాన్ని తరిమి కొట్టండి. దేనికి? నా స్త్రీ స్వాతంత్రం అర్హతి సున్నితంగా చెబుతాడు సన్నాయి నొక్కులు. అంటే ఆడవాళ్ళ స్వాతంత్రం వద్దంట. వేదిక మీద చూశారు కదా, పికే శ్రీమతి, ఎక్స్ హెల్త్ మినిస్టర్ కేరళ, పార్లమెంట్ మెంబరు. సుభాషిణి ఆలీ, ది గ్రేట్ కెప్టెన్ లక్ష్మీ సైగల్ కూతురు, పార్లమెంట్ మెంబరు. బృందా కారత్, పార్లమెంట్ మెంబరు. నా పక్కనున్నారు సుజాత, వీళ్ళంతా కూడా, సతీదేవి, ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ కేకే శైలజ, మనకందరికీ తెలుసు. ఇక్కడ సరళ ఉన్నది, పంచాయతీ సర్పంచ్గా చేసింది. మన మల్లు లక్ష్మి రాయనగూడెం సర్పంచ్గా చేసింది. చేతగానోళ్ళమా? స్వాతంత్రం అక్కర్లేదా? మగవాళ్ళ కన్నా గట్టిగానే పనిచేసామే, ఇల్లుల్లో తిరిగి మహిళలను ఆర్గనైజ్ చేసామే. ఏ రకంగా తక్కువ మనం? నా స్త్రీ స్వాతంత్రం అర్హత నీడు వాగితే మన ఇంట్లో కూర్చోవాలా? ఇట్లాంటి రాజకీయాలు చెప్పే బీజేపీ నాయకుల్ని ఏం చేయాలో మీరు ఆలోచించండి. మహిళల హక్కులు అని అంటే కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మానవ హక్కులు. పొద్దున రోహిణి మాట్లాడింది, సినిమా యాక్ట్రెస్ రోహిణి మాట్లాడింది. ఏం చెప్తున్నామే? ఇంటెల్లపాదికి వంట చేసే పెట్టేది మనం, వంట 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 మనం చేసి పెడితేనే వాళ్ళు తినేది. మనం లేకుండా ఈ సమాజం ఎక్కడిది? స్వరాజ్యం గారు అనేది. మేము గనక బిడ్డలను కనకపోతే మీరేళ్ళ నుంచి వచ్చారా? ఇక మేము కన్నే కనం, ఏమవుతుంది సమాజం? బిడ్డలను కనే ఆడదానికి నువ్వు ఎంత గౌరవం ఇవ్వవు. కాబట్టి మహిళల హక్కులు మానవ హక్కులే. ఇవాళ ఈ బీజేపీ నాయకత్వం, నిన్నగాక మొన్న ఊరుకు పోయా, రాంభజన్ చేసుకోమంటున్నాడు, బొడ్డు రాయేస్తే చాలు అంటున్నాడు. మనకేమో శ్రీరామ జయరామ అంటాడు, వాడేమో అదానీ అంబానీ అంటాడు. మనం రామ్ భజన్ చేసుకుంటే వాడు అదానీ అంబానీ భజన్ చేసుకుంటాడంట. చూస్తూ ఊరుకుందామా? చెప్పండి, చూస్తూ ఊరుకుందామా? మళ్ళా చెప్తున్నా, ఇది తెలంగాణ గడ్డ, దొరల్ని తరిమి కొట్టిన గడ్డ ఇది. ఆ రోజు మల్లు స్వరాజ్యం 11 ఏళ్ల పిల్ల కూలీల పోరాటానికి ఆర్గనైజ్ చేసింది. కూలీలని, వ్యవసాయ కూలీలని కూలి పెంపు కోసం ఆర్గనైజ్ చేసింది. ఒక్కటే మాట చెప్పింది, కూలీలు భయపడతా ఉంటే అడ్డంగా రోడ్డు మీద పడుకొని నన్ను దాటుకొని పోండి, మీరు భయపడే పనితో నన్ను దాటుకొని పోయండి, కానీ కూలీలు మాత్రం సమ్మె చేయాలని చెప్పేసి 11 ఏళ్ల పిల్ల ఆ జనాన్ని నిలబెట్టింది. అది మన వారసత్వం, అది తెలంగాణ వారసత్వం. ఐలమ్మ కేవలం తన భూమి కోసమే కాదు, దొరలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కింద చిట్టి పంపించింది. ఆంధ్ర మహాసభ నాయకత్వం తెగబడింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆగమాగం చేశారు. భయపడింది ఐలమ్మ. జూలై 4 దొడ్డి కొమరై ఆత్మాహుతి. ప్రతి ఊర్లోనూ, ప్రతి ఇంటిలోనూ ఆ రోజు పోరాటంలో పాల్గొనని వాళ్ళంటూ లేనే లేరు. అది మన తెలంగాణ అంటే. దొరల రాజ్యానికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవానికి భూమి కావాలని దేశానికి దిక్సూచనిచ్చింది తెలంగాణ. అది మన తెలంగాణ. ఇవాళ బీజేపీ వాడు వచ్చి రాంభజన్ చేసుకో, బొడ్డురాయేస్తా, నేను మాత్రం అదానీ అంబానీ జయ్యని అంటానంటే ఈ బీజేపీ వాడిని తరిమి కొట్టాలక్కర్లేదు, ఆలోచించండి మీరు. తరిమి కొట్టడమే మన నినాదం. ఆ రోజు దేశానికి దిక్సూచిగా నిలబడింది, దున్నేవానికి భూమి కావాలని నిలబడింది ఆ రోజు తెలంగాణ. ఇవాళ బీజేపీని గద్దె దించే వరకు నిద్రపోవద్దని చెప్పాల్సింది తెలంగాణ. బీహార్లో 65 లక్షల మందికి ఓట్లు పీక్ పారేశారు, తెలుసునా? 65 లక్షల మందికి ఓట్లు లేవు. ఎందుకని లేవు? ఆధార్ కార్డు పనికిరాదు, రేషన్ కార్డు పనికిరాదు, డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదు,
ఇంకేదన్నా కార్డు ఉంటే పనికిరాదు, ఎలక్ట్రిసిటీ బిల్లు పనికిరాదు, మరి ఇంకేం కావాలా? నీ తల్లి ఎక్కడ, నీ తాత ఎక్కడ, నీ బర్త్ సర్టిఫికెట్ ఏంటి, నువ్వెక్కడ పుట్టావు, నీ పుట్టుపూర్వోత్తరాలు పట్టా సాధ్యమేనా? ఎంతమందికి పుట్టుపూర్వోత్తరాలు తేవటం సాధ్యమేనా? నా ఎదురుకుండా పుత్తంబా భారతి గారు ఉంది, ఆవిడకి మా అమ్మకన్నా ఎక్కువ వయసు, 86 ఏళ్ళు ఏమో. ఇప్పుడు ఆమెకి ఓటు నేను ఈ దేశంలో పుట్టాను, నాకు ఓటు కావాలని రుజువు చేసుకోవాలంటే చచ్చి స్వర్గానన్న వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడిగి బర్త్ సర్టిఫికేట్ పట్టి రావాల. రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళకి ఓటు హక్కు ఉంటుందా లేదా? ఈ ఓటు హక్కు అంటూ ఉండబట్టే పరిపాలనలో ఉన్న పార్టీలు వాళ్ళు ఏదో పనులు చేస్తా ఉంటే మనం ఎదుర్కోగలిగాం. ఓటు హక్కే లేకపోతే. కాబట్టి రాజకీయాలు గమనించండి, స్త్రీలకు రాజకీయాలు కావాలా? అదే మన మహిళా ఉద్యమం నినాదం. ఊరు ఊరున, వాడన, గల్లీ గల్లీన, బస్తీ బస్తీన మహిళా సంఘం జెండా ఎగరేయటం ద్వారా, మహిళా ఉద్యమాన్ని బలపరుచుకోవడం ద్వారా ఈ బీజేపీని తరిమి కొట్టడానికి మనం పునాదులు వేసుకోవాలని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ